హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను స్వాతి. యాక్సిడెంట్ అయిందా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేయాలో టెన్షనా? ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నేను ఈ వీడియోలో యాక్సిడెంట్ అయిన వెంటనే టెన్షన్ పడకుండా వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ పీపుల్ సేఫ్గా ఉన్నారా చూసుకోండి. వెహికల్ని సైడ్కి తీసేయండి. ఇంజూరీస్ ఉంటే అంబులెన్స్కి కాల్ చేయండి. బిగ్ యాక్సిడెంట్ అయితే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇన్సూరెన్స్ గురించి కాదు, ఫస్ట్ మీ సేఫ్టీ గురించి థింక్ చేయండి. నెక్స్ట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి. వెహికల్ డ్యామేజ్ ఫొటోస్, నెంబర్ ప్లేట్, యాక్సిడెంట్ లొకేషన్, అదర్ వెహికల్ ఫొటోస్, వీడియో రికార్డింగ్ కూడా వెంటనే తీసుకోండి. ఎవిడెన్స్ ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫార్మ్ చేయండి. ఇన్సూరెన్స్ కంపెనీ కస్టమర్ కేర్ కి కాల్ చేయాలి. వాళ్ళు క్లెయిమ్ నెంబర్ ఇస్తారు, సర్వేయర్ ని అసైన్ చేస్తారు. డిలే చేయకుండా సేమ్ డే ఇన్ఫార్మ్ చేయడం బెటర్. లేట్ గా ఇన్ఫార్మ్ చేస్తే క్లెయిమ్ ప్రాసెస్ స్లో అవ్వచ్చు. కొన్ని కేసెస్ లో ఇష్యూ రావచ్చు. వాళ్ళు అడిగే మోస్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ, ఆధార్ లేదా ఐడి ప్రూఫ్, ఫొటోస్, ఎఫ్ఐఆర్. మేజర్ యాక్సిడెంట్ అయితే డాక్యుమెంట్స్ రెడీ ఉంటే ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్యారేజ్ రిపేర్ ప్రాసెస్. ఇన్సూరెన్స్ అప్రూవ్డ్ గ్యారేజ్ కి వెహికల్ ని తీసుకెళ్ళండి. 2 టైప్స్ ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి క్యాష్లెస్ క్లెయిమ్, 2 రీఎంబర్స్మెంట్ క్లెయిమ్. క్యాష్లెస్ క్లెయిమ్ లో ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్ గ్యారేజ్ కి పేమెంట్ చేస్తుంది. రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ లో మీరు ఫస్ట్ పేమెంట్ చేసి లేటర్ ఇన్సూరెన్స్ కంపెనీ రీఫండ్ చేస్తుంది. క్యాష్లెస్ క్లెయిమ్ చాలా ఈజీ ఆప్షన్. నెక్స్ట్ క్లెయిమ్ అప్రూవల్. సర్వేయర్ రిపోర్ట్ తర్వాత క్లెయిమ్ అప్రూవ్ అవుతుంది, రిపేర్ స్టార్ట్ అవుతుంది. సమ్ డిడక్షన్స్ ఉంటాయి. డిప్రిషియేషన్, కన్జ్యూమబైల్స్, పాలసీ కండిషన్స్. ఫుల్ బిల్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయదు. కొన్ని డిడక్షన్స్ ఉండొచ్చు. వెహికల్ డెలివరీ. రిపేర్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ బిల్ చెక్ చేయండి. స్మాల్ అమౌంట్ పే చేయాల్సి రావచ్చు. వెహికల్ కలెక్ట్ చేసుకోండి. బిఫోర్ డెలివరీ వెహికల్ ఫుల్లీ చెక్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఒకటి, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అయితే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్డ్ అయితే ప్రాబ్లం. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రమే కాదు, క్లెయిమ్ ప్రాసెస్ కూడా తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరి మీ అందరికీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.